ఓసారి కాళేశ్వరం అని గగ్గోలు పెడతారు, ఓసారి ఫోన్ ట్యాపింగ్ అని గుండెలు బాదుకుంటారు, ఇంకోసారి ఫార్ములా రేస్ అని పసలేని వ్యవహారాలన్నీ తెరమీకి తెచ్చి జనం దృష్టి మళ్లించే నయవంచక కుట్రలు చేస్తారు. సర్కారు వైఫల్యాల మీద జనం దృష్టి పోకుండా కాంగ్రెస్ కాలసర్పాలు విష ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఇక గత 4-5 రోజులుగా రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల వాటాల పంచాయతీని ప్రజల ముందు ఉంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ మంత్రుల అవినీతి భాగోతాలను గులాబీ తండు ఎండగడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. మహేష్, మరి కాసేపట్లో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు హాజరవుతారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ సిట్ విచారణ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నాయకులు కూడా ఇదంతా కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నిన్న మనం చూసాము, ఇటు సింగరేణి బొగ్గు గనుల టెండర్లకు సంబంధించి కుంభకోణాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. మీడియా ద్వారా కూలంకషంగా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వారి బంధువులకు సంబంధించిన మీడియా ముఖంగా కూడా ప్రజలకు వివరించారు. ఇదంతా కూడా అటు పబ్లిక్లోకి వెళ్తుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. అటు మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న విధ్వంసం కావచ్చు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుని పట్టించుకోకపోవడం కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి నిర్లక్ష్యం కావచ్చు, ఇటు కృష్ణా గోదావరి జలాలను ఏపీకి తరలింపు, ఇదంతా కూడా 2 ఏళ్ల నుంచి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు ఎన్నికలకు ముందు అధికారం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అధికారానికి వచ్చాక ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. 2 ఏళ్ల కాలంలో అటు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అటు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇటు అన్ని రకాల ప్రజలు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, ఇటు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. మరొక వైపు ఇటు గురుకుల పాఠశాలకు సంబంధించి విద్యార్థుల ఇబ్బందులు కావచ్చు, మరో అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇదంతా కూడా ఇటు 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇదంతా కూడా ఇటు రోజు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్య నేతలంతా కూడా ప్రజలకు ఇదంతా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసు విచారణ అంటూ కేటీఆర్తో కూడా పలుమార్లు విచారణకు పిలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హరీష్ రావు సంబంధించి చూస్తే ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు కొట్టివేసింది. ఇదంతా కూడా ఒక ఫాల్స్ కేసు అంటూ కూడా సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పించి ఒక ఇటు సిట్టు విచారణ పేరుతో ఈరోజు విచారణకు పిలవడంపై తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఇలాంటి అక్రమ కేసులతో అటు బీఆర్ఎస్ నేతలపై కుట్రలు చేస్తున్నారంటూ కూడా ప్రజలు కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మనం చూసాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కూడా సర్పంచ్ కావచ్చు, ఇటు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు కూడా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కవర్ చేసుకుంది. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి నేతలు కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కూడా అన్ని రకాలుగా కూడా వ్యూహాన్ని రచిస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బలపడుతుందో అన్న కారణంతోనే ఇలాంటి సిట్ విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా ప్రజలు కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా అది ఒక ఫాల్స్ కేసు అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. అయినా కానీ ఇప్పుడు ఈరోజు సిట్ విచారణతో పేరుతో పిలవడం ఏంటంటే కూడా అటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకుంటారు. ఇక్కడ నేతలతో కాసేపు సమావేశం అవుతారు. అక్కడ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని సిట్ విచారణకు హాజరవుతారు. మొత్తంగా చూసినట్లయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఇలాంటి విచారణ పేరుతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.